సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నాసర్పుర అర్బన్ హెల్త్ సెంటర్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. నిండు జీవితానికి 2 చుక్కలు ఎంతో అవసరమని, పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ చిన్నారులకు చుక్కలు వేయించాలని ఆయన సూచించారు. జిల్లా వ్యాప్తంగా 94,321 మంది చిన్నారుల కోసం వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ధనరాజ్ నేతృత్వంలో 568 కేంద్రాలు, 32 ట్రాన్సిట్ పాయింట్లను ఏర్పాటు చేశారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు వలస కూలీల ప్రాంతాల్లోని పిల్లల కోసం మొబైల్ టీంలను నిర్మించారు. అంగన్వాడీలు, బస్తీ దవాఖానాల్లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ కోరారు. పోలియో రహిత దేశంగా చేయాలనేటువంటి ఒక లక్ష్యంగా భారత ప్రభుత్వం విధిగా 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి అందరికీ కూడా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ రోజు సిద్దిపేట జిల్లా నాసర్పురలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్థానిక డిఎంహెచ్ఓ గారు, స్థానిక ఆసుపత్రి సూపరింటెండెంట్ గారితో కలిసి ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తల్లిదండ్రులు భావి తరాలకు అందించేటువంటి ఒక మంచి అవకాశాన్ని మిస్ కావద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రభుత్వం ఉచితంగా పిల్లలందరి ఆరోగ్యాన్ని, భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని భావి భారతావనిలో వచ్చేటువంటి భావి భారత పౌరులందరూ కూడా పోలియో రహితంగా ఉండాలని, చిన్నపిల్లలకి ఎలాంటి వ్యాధులు సోకకుండా ఉండడానికి, భవిష్యత్తులో వారు మంచి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని కొనసాగించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా ఈరోజు సిద్దిపేట జిల్లాలో ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొనడం అనేది నా అదృష్టంగా. పోలియో రహిత దేశంగా